I'm getting motivated. So hello guys, welcome to one more video. సో అందరు నన్ను అడిగేది మోస్ట్లీ నా స్కిన్ కేర్ గురించి అడుగుతారు. ఎవరైతే నన్ను లైవ్లో చూస్తుంటారో నీకు ఎలా ఇంత క్లియర్ స్కిన్ ఉందని చెప్పి. సో ఈరోజు నా స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇంత మంచిగా లేదు నా స్కిన్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నా ఫేస్ ఎలా ఉండిందో అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, అంతకంటే ముందు లెట్ మీ జస్ట్ గివ్ యూ అ క్లోజ్అప్ టు మై ఫేస్. సో క్లియర్లీ ఇక్కడ నాకు స్పాట్స్ ఉన్నాయి. ఇది నాకు ఈ మధ్య యాక్సిడెంట్ అయింది, దానివల్ల తగిలింది. అండ్ 2 more స్పాట్స్, చిన్నప్పుడు గాయమైంది. సో అంతకుమించి ఫేస్లో అయితే ఇంకెక్కడ నాకు ఎలాంటి స్పాట్స్ లేవు. ఇవి కూడా నాకు రెడ్యూస్ అవుతాయి, కొంచెం టైం పడుతుంది. సో స్టార్ట్ చేద్దామా? ప్రీవియస్లీ నా స్కిన్ అయితే ఇలా లేదు గైస్. నాకు 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు బాగా చదివి ఫుల్ స్కోర్ తెచ్చుకోవాలని టెర్రస్ మీద కూర్చునేదాన్ని. దట్టు నేను స్ట్రైట్ 8 hours సన్ కింద కూర్చునేదాన్ని, ఫుల్ సన్ ఎక్స్పోజర్. అప్పుడు బేసిక్ మినిమం స్కిన్ కేర్ అంటే కూడా తెలీదు. అసలు మాయిశ్చరైజర్, లిప్ బామ్ ఏది వాడేదాన్ని కాదు. నేను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో మీరు చేయకండి. మీరు టీనేజ్లోకి రాగానే ఒక మంచి స్కిన్ కేర్ బిల్డ్ చేసుకోండి. టీనేజ్ నుంచే మన స్కిన్ అండ్ బాడీలో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. కాబట్టి మీరు మినిమం అంటే ఎక్కువ మీరు సిరమ్స్ ఇలాంటి కాంప్లెక్స్ స్కిన్ కేర్ అయితే మీకు అవసరం లేదు. జస్ట్ సిటిఎం స్కిన్ కేర్ రొటీన్ యూస్ చేయండి. దాంతోపాటు సన్ స్క్రీన్ యాడ్ చేసుకోండి. సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. దాంతోపాటు లాస్ట్లో మీరు సన్ స్క్రీన్ యూస్ చేయాలి. అండ్ కమింగ్ టు ద లిప్స్, మస్ట్ అండ్ షుడ్గా మీరు లిప్ బామ్ యూస్ చేయాలి. నో మ్యాటర్ వాట్, మీకు చాప్ లిప్స్ ఉన్నా లేకపోతే మీకు హైడ్రేటెడ్ లిప్స్ ఉన్నా సరే ఒక మంచి సెరమైడ్ లిప్ బామ్ యూస్ చేయండి. ఫర్దర్గా మీకు డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. సో నేను 10th స్టాండర్డ్లో అంత లాంగ్ డ్యూరేషన్లో సన్ ఎక్స్పోజర్ తగలడం వల్ల నా ఫేస్ అంతా కూడా చెమటకాయలు అనేవి చాలా ఎక్కువ వచ్చేసాయి. ఎలా ఉండేదంటే నాకు ఇంటర్లో కూడా ఆ ప్రాబ్లం చాలా టైం పట్టింది తగ్గడానికి. అప్పుడప్పుడు ఫేస్ మీద వేడి గుడ్లలు అంటారు కదా, మా సైడ్ అయితే అలా అంటారు. హీట్కి వస్తాయి కదా, పస్తో వస్తాయి. అలాంటివి నా ఫేస్ మీద చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయేవి. అది పెద్ద పెద్ద సైజులో వచ్చేవి. ఫుల్ పస్ అండ్ బ్లీడింగ్ కూడా వచ్చేసేది దాని నుంచి. నేను చాలా పెద్ద మిస్టేకే చేశాను అయినో, బట్ నేను దాని తర్వాత అప్పుడే నేను స్కిన్ కేర్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయడం యూస్ చేశాను. ద ఫస్ట్ ప్రోడక్ట్ నేను స్కిన్ కేర్లోకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు యూస్ చేసింది వాజ్లిన్ మాయిశ్చరైజర్ అనుకుంటాను. బాడీ లోషన్ నేను మాయిశ్చరైజర్గా యూస్ చేస్తాను. అప్పుడు నాకు తెలీదు ఫేస్కి ఒక మాయిశ్చరైజర్, బాడీకి ఒక మాయిశ్చరైజర్ పనికి వస్తుందని చెప్పి. నేను చెప్పాను కదా, నాకు అసలు ఐడియా లేదు స్కిన్ కేర్ రొటీన్ మీద. బాబోయ్ చాలా వేడిగా ఉంది. నేను ఫ్యాన్ వేస్తే మళ్ళీ మీకు నాయిస్ వస్తుందని చెప్పి విండో కూడా క్లోజ్ చేసుకొని చేస్తున్నా. ప్లీజ్ ఒక లైక్ చేయండి. దాని తర్వాత ఫేస్ వాష్కి షిఫ్ట్ అయ్యాను. ఫ్రమ్ సోప్స్ టు అ ఫేస్ వాష్. సోప్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి మన ఫేస్ మీద, అండ్ ఫేస్ యొక్క pH అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఒక రైట్ ఫేస్ వాష్ చూస్ చేసుకోవాలి. మనకి 3 types ఆఫ్ స్కిన్ ఉంటుంది. 1 is ఆయిలీ స్కిన్, సెకండ్ 1 నార్మల్ స్కిన్, ఇది 3rd type నాది డ్రై స్కిన్. నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది, డ్రైనెస్ చాలా ఎక్కువ. కాబట్టి నేను హాట్ వాటర్తో కూడా నేను స్నానం చేయలేను. నేను ఫేస్ వాష్ కాకుండా ఒక నార్మల్ సోప్ ఒక్కసారి యూస్ చేసి మాయిశ్చరైజర్ స్క్రిప్ చేసిన ఇప్పటికీ నాకు ఎవరో ఇలా పించ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో మీకు డ్రై స్కిన్ ఉన్న, నార్మల్ స్కిన్ ఉన్న మాయిశ్చరైజర్ అయితే స్కిప్ చేయకండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం క్రీమీ మాయిశ్చరైజర్స్కి వెళ్ళండి. లైక్ నివియాది చాలా బాగుంటుంది. నేను ఎస్పెషల్లీ ఆ డబ్బాలో వస్తుంది చూడండి, మెటల్ డబ్బాలో, అది నాకు చాలా ఇష్టం. అండ్ మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, యూ కెన్ యూజ్ లైట్ వెయిటెడ్ మాయిశ్చరైజర్స్. అదే మీకు నార్మల్ స్కిన్ ఉందంటే యూ పీపుల్ ఆర్ రియలీ బ్లెస్డ్. మీరు ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ మీకు సూట్ అవుతాయి. క్లెన్జింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి నాకు చాలా యూజ్ అయింది. ఏంటంటే డబుల్ క్లెన్జింగ్ మెథడ్. ఫస్ట్ మన ఫేస్ని ఆయిల్తో బాగా రబ్ చేసుకొని ఒక 1 minute జెంటిల్గా మసాజ్ చేయండి. అండ్ దెన్ వాటర్తో మంచిగా దాన్ని ఇంకొకసారి మసాజ్ చేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎమల్సిఫికేషన్ జరుగుతుంది. అంటే ఆయిల్ మొత్తం మన
స్కిన్ లోపల ఉన్న డర్ట్ని పుల్ అవుట్ చేసేస్తుంది. వాటర్తో ఆ బాండ్స్ అనేవి కొంచెం వీక్ అవుతాయి. దీని తర్వాత మీరు ఒక జెంటిల్ ఫేస్ వాష్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి సాఫ్ట్ అండ్ సపుల్ స్కిన్ ఉంటుంది, ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి. అండ్ ఆయిలీ స్కిన్, పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు బెటర్ సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ చూస్ చేసుకోండి, అవి మీకు చాలా యూజ్ అవుతాయి. టోనింగ్ అనేది నేను ఫస్ట్లో చాలా స్కిప్ చేసేదాన్ని, అవసరమా అనిపించేది, ఎంత ఇంపాక్ట్ ఉంటుందో నాకు తెలియదు కాబట్టి. బట్ ఆఫ్టర్ నేను అది యూజ్ చేయడం స్టార్ట్ చేశాక మాత్రం నా స్కిన్లో చాలా చేంజెస్ చూశాను. చాలా బేసిక్ టోనర్ అండి నేను యూజ్ చేసేది. మనకి రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఎనీ బ్రాండ్ మీకు ఏది సూట్ అయితే అది యూజ్ చేయండి. రోజ్ వాటర్ని యాజ్ ఎ టోనర్గా మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా బడ్జెట్లోనే వస్తుంది. ఈ టోనర్ ఏం చేస్తుందంటే స్కిన్ యొక్క pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది, సో దట్ మీకు ఇరిటేషన్ అనేది తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్లీ. సన్ స్క్రీన్స్లో నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేసింది డాట్ అండ్ కీ. ఇది చాలా అంటే చాలా నచ్చింది. 0 వైట్ కాస్ట్, సెకండ్స్లో బ్లెండ్ అవుతుంది నా స్కిన్లో. మీకు నా షార్ట్ వీడియోలో చూస్తే కూడా నేను ఎంత ఈజీగా బ్లెండ్ అవుతుంది అనేది దానిలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్సో నేను స్క్రబ్బింగ్ కూడా చేసేదాన్ని స్టార్టింగ్లో, కానీ నేను రీసెంట్గా రియలైజ్ అయ్యాను స్క్రబ్స్ అనేవి మన బాడీకి అంత మంచిది కాదు, అవి హార్ష్ ఎక్స్ఫోలియంట్స్. rather than using a scrub you can shift to serums అన్నమాట, లైక్ గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్, హైల్రోనిక్ యాసిడ్. మీ కన్సర్న్ని బట్టి మీరు సీరం యూస్ చేయాలి. సో నేనైతే కొన్ని కన్సర్న్స్కి సీరమ్స్ చెప్తా చూడండి. వెన్ యూ హ్యావ్ డ్రై స్కిన్ యూ కెన్ యూస్ హైల్రోనిక్ యాసిడ్ సీరం. అండ్ మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉంటే సాలిసిలిక్ యాసిడ్ సీరం యూస్ చేయండి. ఒకవేళ మీకు ఫేస్ మీద ఏమైనా స్పాట్స్ ఉంటే నయాసినమైడ్ సీరం యూస్ చేయండి. అలాగే మీకు ఫేస్ మీద ఎక్కడైనా డిస్కలరేషన్ ఉన్నా, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు గ్లైకాలిక్ యాసిడ్ యూస్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు కోజిక్ యాసిడ్ కూడా మీకు పిగ్మెంటేషన్కి హెల్ప్ అవుతుంది. నేను మీకు దీనిలో బ్రాండ్ సజెషన్స్ అయితే ఏం చేయలేను, బికాజ్ నేను ఎన్నో వాడి నాకు సూట్ అయిన కొన్ని నేను యూస్ చేస్తున్నాను. సో నేను ఏదైనా బ్రాండ్ సజెస్ట్ చేస్తే అది మీకు సూట్ అవ్వకపోతే నేనేం చేయలేను కదా. సో నేను బ్రాండ్స్ అయితే సజెస్ట్ చేయట్లేదు, బట్ ట్రీట్మెంట్స్ అయితే ఇవి. ఇది మీరు 20 years దాటిన తర్వాత స్టార్ట్ చేయండి. 20 లోపు అయితే మీకు ఇది అవసరం లేదు, మీ స్కిన్ మంచిగా దానంతది రిపేర్ అయిపోతుంది. టీనేజర్స్కి క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ ఇది సరిపోతుంది. ఆఫ్టర్ దట్ మీరు అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఈ సిరమ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే కింద లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.